ప్రప్రథముగా తండ్రిని దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభములు తెలుపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలై, శుభ శుక్రవారం మందు పిల్లలకు కూడా సెలవులు. మరి చాలా హ్యాపీగా పిల్లలకి ఏవైనా మంచి వంటకాలు చేసి పెడదామనేటువంటిది కూడా ఉంటుంది. అయితే అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావాలని మొట్టమొదటిగా మీకు ప్రేరేపణ కలిగింది. అందుని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన మన పట్ల చేసే ప్రతి మాట, ప్రతి లేఖనాలు కూడా నెరవేరుతున్నాయని మనం చెప్పడానికి ఇవే. బైబిల్లో పరిశుద్ధ గ్రంథము చాలా ఆత్మద్వారాగా రాయబడినటువంటి గ్రంథం. అయితే ఈ గ్రంథంలో యేసు ప్రభువారు కొన్ని చక్కనైనటువంటి మాటలు చెప్పారు. ఆ మాటల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, మిమ్మల్ని అనాథులుగా విడవనాను. చూశారు, నిజంగా అందరూ విడిచిపెట్టినప్పుడు, ఎవరు లేరు అని అనుకున్నప్పుడు ఈ మాట మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. అన్ని విధాలుగా అందరూ కూడా తోడుగా ఉంటారని మనం అనుకోలేము. కొన్నిసార్లు విడవబడిన వారిగా ఉండొచ్చు. కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం మన మీద చూపించవచ్చు. కొన్నిసార్లు ప్రియులరా, మరి అనేకమైన విషయాల్లో, మరి విశ్వాసంలో కూడా ఆ ప్రేమ, ఆ మమకారము, ఆ వాత్సల్యత తగ్గిపోవచ్చు. కానీ యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఎవరైనా మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ యేసు ప్రభువారు అనాథులుగా నేను మిమ్మల్ని విడవను అని చెప్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారికి మనమంటే ఎంత ప్రేమ, మనమంటే ఎంత ఇష్టము యేసుకి. మనమంటే యేసు ప్రభువారికి ఎందుకింత ఇష్టం, ఆయన ముందుగానే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ వచనము చదవండి. కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు. చూసారా, యేసు ప్రభువారు శిష్యులకు చెప్తున్నారు ఏమనంటే, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను, అయినను నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఎవరైనా అంత గొప్ప వాగ్దానము ఇస్తున్నారు అంటే ఏమనుకుంటారంటే, వారు నిజమే, యేసు ప్రభువారు చూడనని అంటున్నారు, అనాథలుగా విడవనని అంటున్నారు. ఏంటి రెండిటికి పొంతన? మరి చూడకపోతే మాతో ఎలా ఉంటాడు యేసయ్య? చూస్తేనే కదా మాతో ఉంటాడు, మాతో ఉంటేనే కదా మాతో ఉన్నట్టు లెక్క అని శిష్యులు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు ఆత్మస్వరూపుడు. ఆయన ఆత్మ ద్వారాగా శిష్యులు నడిపించేవాడిగా ఉన్నాడు. ఆత్మ ద్వారాగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ ద్వారాగా ఆత్మ అభిషేకము ఇచ్చేటువంటి వాడిగా కూడా యేసు ప్రభువారు ఉన్నారు కదా. ఆ మాట 14:17లోనికి రండి. లోకం ఆయనను చూడదు. చూసారా, లోకమట ఆయన్ని చూడదు, లోకం ఆయన్ని ఎరగదని యేసు ప్రభువారు ముందే చెప్పేశారు. అంటే యేసు ప్రభువారు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, యేసు ప్రభువారు సర్వాంతర్యామి. యేసు ప్రభువుకి అన్నీ కూడా తెలుసు. ఒక తండ్రి తన చనిపోయే ముందు తన కుమారుడికి వీడియో క్లిప్పింగ్ పెట్టాడు. ఏమనంటే, నాన్న నువ్వు ఇంటికి వెళ్ళావు, తిరిగి వచ్చేంత వరకు కూడా నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ నేను నా సెల్ ఫోన్లో ఈ వీడియో రికార్డింగ్ పెడతా ఉన్నాను. ఒకవేళ నువ్వు వచ్చిన సరికి ఆలస్యం అవ్వచ్చు,
నాకెందుకో దేవుడు పిలుస్తూ ఉన్నాడు కనుక నేను వెళ్ళిపోవచ్చు, నువ్వు నన్ను చూడకపోవచ్చు, కానీ ఈ వీడియో క్లిప్పింగులో ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నిరంతరము కూడా అవి నువ్వు జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి నువ్వు నడుచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నానని చెప్పి మరి తండ్రి దేవుడు పిలుపుని బట్టి వెళ్ళిపోయాడు. కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చి చూసేసరికి తండ్రి మరి మెలకుగా లేడు, చనిపోయి ఉన్నాడు. అప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్లో ఏముందో తెలుసా? నా జీవితంలో నేను అందరికీ మంచి చేశానని అనుకుంటున్నాను, కానీ నేను తెలిసి తెలియక ఎవరికైనా అన్యాయం చేసి ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, దేవుణ్ణి వేడుకోకపోయి ఉండొచ్చు. అయినా సరే దేవుడు నన్ను క్షమిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక జీవితంలో నువ్వు కూడా అభివృద్ధి అవ్వాలంటే, ఆశీర్వదించబడాలంటే చివరి శ్వాస వరకు నేను ఎలాగైతే నా ప్రభువుకు నమ్మకంగా ఉన్నానో నీవు కూడా అలాగ ప్రభువుకు నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను విడవలేని దేవుడు నిన్ను కూడా విడిచి పెట్టాడు. హల్లెలూయా. ఆ క్లిప్పింగ్ చూసి ఆ కుమారుడు ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన చెందాడు, ఎంతో దుఃఖపడ్డాడు. అయ్యో, ఇలాంటి మంచి విషయాన్ని నా తండ్రి చెబుతుంటుండగా నేను చూడలేకపోయాను, నేను వినలేకపోయాను, ఎంత మిస్ అయిపోయాను. మరలా నా జీవితంలో నా తండ్రి నేను చూడగలనా? యేసు ప్రభువు అది చెప్తున్నారు కదా, లోకము నన్ను చూడదు, లోకము నన్ను ఎరగదు అని ఆయన యేసు ప్రభువారు అందరితో కూడా శిష్యులతో చెప్తున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, అయినను కూడా లోకము ఆయన్ని చూడకపోయినా లోకము ఆయన్ని వెంబడించాలనేటువంటి ఒక విశ్వాసము యేసు ప్రభువారు అందరిలోనూ కూడా పెట్టారు. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే 16-13 ఉంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోని కూడా నడిపించును. హల్లెలూయా. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఎప్పుడు వస్తుంది అంటే ఆయన తన పిల్లలైనటువంటి వారిని విడిచి వెళ్ళినప్పుడు కదా. ఆ మాట ఎక్కడుంది చూద్దామా? చూడండి 14:25. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ మాటలు నేను మీతో చెప్పాలి. ఏ మాటలైతే చెప్పాలో ఆ మాటలు నేను చెప్పాలి కదా. ఆ మాటలు అనేటువంటివి చెప్పినప్పుడు ఆ మాటల ద్వారా మీరు గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని బైబిల్లో ఉంది కదా. అంటే దివారాత్రం అంటే రాత్రంతా మెలకుగా ఉండి గ్రంథాన్ని ధ్యానించాలా, లేకపోతే దేవుని ప్రియమైన బిడ్డలారా మెలకు లేకుండా గ్రంథము ధ్యానించగలమా? లేదు కదా. మనము గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి అంటే దివారాత్రము కూడా ఎలాగా ధ్యానిస్తారు? దివారాత్రం అంటే ఎలాగా చెప్పండి సార్? దివారాత్రం అంటే రాత్రంతా మెలకుగా ఉన్నారనుకోండి, స్టవ్ దగ్గర పడిపోతారు, కిచెన్లో పడిపోతారు, బాత్రూంలో పడిపోతారు. మీ పని మీరు చేయలేరు కదా. అందుకే ఏం చేయాలి? ఉదయం లేచినప్పుడు గ్రంథాన్ని ధ్యానించాలి, రాత్రి పడుకునే ముందు కూడా గ్రంథాన్ని ధ్యానము చేయాలి. అది మెలకువగా ఉండి మనం గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు దివారాత్రమును కూడా హల్లెలూయా. కొంతమంది అదే విధంగా ధ్యానం చేస్తూ ఉంటారు. అదేంటి? ఆత్మ నడిపి వాళ్ళకి నిద్ర పట్టదు. దేవుడితో సావాసం చేయాలని లోపల ఆత్మ కోరుకుంటూ ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ హెచ్చుగా ఉన్నప్పుడు దేవుడు సావాసం కావాలి కాబట్టి వాళ్ళకి నిద్ర పడదు. వాళ్ళకి నిద్ర పట్టలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్తో సావాసం చేస్తే దేవునితో సావాసం చేసినట్లుగా. హల్లెలూయా. కనుక దివారాత్రమును కూడా దేవుని ప్రియమని ధ్యానించేవారు ఉన్నారు, ధ్యానించలేని వారు కూడా ఉన్నారు. కానీ దీనికి వ్యత్యాసం ఏంటంటే పండుకునే ముందు నువ్వు చదువు, నిద్ర లేచిన తర్వాత కూడా నీవు చదువు. బైబిలు ఎప్పుడు కూడా చదవద్దు అని చెప్పదు. బైబిలు ఎప్పుడు కూడా నువ్వు చదవకు, నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు నన్ను ముట్టుకోకు, నువ్వు నన్ను తాకు అని మాట్లాడుతుందా?
మాట్లాడదు. బైబిల్ ఎప్పుడు కూడా ఎప్పుడు నన్ను నువ్వు చదువుతావా అని మాట్లాడుతుంది. అదే కదా ఏమంటది, అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి కూడా నడిపించెను. హల్లెలూయా. అది ఆత్మ ప్రేరేపణ. ఆత్మ ప్రేరేపణ వచ్చినప్పుడు నువ్వు ఆత్మ ద్వారాగా ధ్యానం చేసినప్పుడు నీకు ఏమీ తెలియదు. నిద్ర ఫుల్ అయిపోద్ది. నువ్వు పండుకోకపోయినా నీకు పనుకున్నట్టుగా హెల్త్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎవరితో సావాసం చేస్తావు? ఏసీతో సావాసం చేస్తావు. ఆమేన్. ఏసీతో సావాసం చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా, ఎంత సంతోషంగా ఉంటుంది. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి. అందుకే అంటున్నాడు సత్యస్వరూపు అయినటువంటి ఆత్మ అంట. ఏ ఆత్మ అది? ఆ ఆత్మ దేవుని బిడ్డరా యేసుప్రభు చెప్పారు ఏమనంటే, ఈ మాటల మీద ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి అన్నాడు. ఏమన్నాడు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. ఎలాగ చెప్పాలి, ఎలాగ చెబితే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమయ్యే రీతిగా ఆత్మని మీ మీదకి పంపిస్తాను అని చెప్పి యేసు ప్రభు శిష్యులకి చెప్పడం జరిగింది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, లోకం ఎప్పుడు కూడా మనుష్యుల వైపు చూస్తూ ఉంటుంది, కానీ దేవుడు మాత్రమే మనల్ని కనికరించి మనల్ని పిలిచి మనకు ఆయన రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన రక్షణ అనేటువంటిది మనకి ఇచ్చాడంటే, మనల్ని యేసు ప్రభువారు ప్రేమించి ఉన్నారు కనుక. ఆమేన్. యేసు ప్రభువారు ప్రేమించి పరిశుద్ధాత్మనిచ్చారు. ఏమిచ్చారమ్మా? పరిశుద్ధాత్మనిచ్చారు. ఈ పరిశుద్ధాత్మ చాలా గొప్పది. ఎంత గొప్పదో తెలుసా? చూడండి అన్నమాట, మీకు చూపిస్తాను ఒకసారి. 14, 17 మీదలైన చదవండి. అనగా సత్య స్వరూపయగు ఆత్మ మీకు అనుగ్రహించు. సత్య స్వరూపి అయిన ఆత్మ. ఈ ఆత్మ ఎప్పుడు కూడా అబద్ధము చెప్పనివ్వదు. ఈ ఆత్మ సత్యములోనే నడిపిస్తూ ఉంటుంది. సత్య స్వరూపి అయిన ఆత్మ ఒక మనిషి మీద, ఒక దైవజనుడి మీద ఉన్నప్పుడు ఆ ఆత్మ ఎప్పుడూ కూడా దేవుని బిడ్డరా చాలా తెల్లగా మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులకు చెప్తున్నాడు ఏమనంటే, నేను వెళ్ళిన సత్యస్వరూపైన ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీదకి నేను పంపిస్తాను. ఆ ఆత్మ పంపించినప్పుడు ఎవరికి ఎలాగ మీరు బోధించాలో, వారికి ఏమి కావాలో అది మీరు బోధించగలరు. హల్లెలూయా. ఒక పాట పాడాలన్నా, ఒక ఆరాధన చేయాలన్నా దేవుని ఎడల విశ్వాసంతో చేస్తే ఆత్మ మనల్ని ఆవరించడానికి చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయి. ఆమేన్. కనుక అవి మనం అంగీకరించాలంట. ఎవరిని మనం అంగీకరించాలి? అందుకే కదా యేసు ప్రభు వారు మాట చెప్పారు కదా. ఆ మాట మీకు చూపించిన 14:23లోనికి రండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొన్నాడు. చూసారా? ఇప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా ఉన్నారు, కానీ యేసు ప్రభు ఇక్కడ ఒక మర్మం చెప్పాడు. ఒకడు నన్ను ఆ ఒక్కడే కదా ప్రేమించట్లేదు. మర్మం ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అన్నాడు. ఆ ఒక్కడే యేసు ప్రభుని ప్రేమించలేని వాడిగా ఉన్నాడు. ఆ మాట వాడికి అర్థమవటం లేదు. ఎవరికి? యోధా ఇస్కరియోతుకి అర్థమవటం లేదు. యేసు ప్రభు వారు 11 మంది కోసం చెప్పలేదు, కానీ ఆ ఒక్కడి కోసం చెప్పారు. ఏ ఒక్కడి కోసం? ఇంట్లో 10 మంది ఉన్నారనుకో, 9 మంది దేవునికి లోబడి యజమానుని మాట వింటూ దేవుని ఎడల భయభక్తులు కలిగి వెళ్తూ ఉన్నారనుకో, దేవుడు ఆ ఒక్కడితోనే మాట్లాడతాడు, కానీ ఆ ఒక్కడు గ్రహించలేని స్థితిలో ఉంటాడు. ఆ ఒక్కడు కూడా గ్రహించలేని స్థితిలో ఉంటాడు. నా కోసం కాదు,
నాతో మాట్లాడడం లేదు. ఇప్పుడు బండరాయి మీదన పడేస్తే బుర్ర బద్దలవుతుంది అవదా? అయిపోద్ది కదా. అంటే యేసు ప్రభు బండరాయి పడేసేవాడు కాదు కదా. బండరాయి పడతా ఉంటే యేసే చేతులతో అడ్డుపెట్టి ప్రాణాన్ని రక్షించేవాడు. హల్లెలూయా. కనుక యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాట చాలా గొప్ప మాట. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అన్నాడు. యేసు ప్రభువుని ప్రేమించడమే గొప్ప భాగ్యం. అది ఎవరికి ఇచ్చాడు? మనందరికీ కూడా. ఈ లోకంలో అందరికీ కూడా యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరు నన్ను ప్రేమించండి. ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటువంటిది యేసు ప్రభువారి ఎడల మనకి ఉంటుందో అప్పుడు యేసు ప్రభువారు అంతకన్నా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తారు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి. ఒకడు నన్ను ప్రేమించని ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని, చూసారా, 1+1 అన్నమాట. యేసు ప్రభువారిని ప్రేమిస్తే చాలు, తండ్రి అయిన దేవుడు వీడిని కూడా ప్రేమిస్తాడు. మన జీవితంలో మనము యేసు ప్రభువుకి ప్రార్థన చేస్తాం, యేసు ప్రభువారిని ప్రేమిస్తాం, యేసు ప్రభువుని ఆరాధిస్తాం, యేసు ప్రభువుని మాత్రమే మనము గణపరుస్తాం. ఎందుకంటే ఆయనే ఆరాధనకి యోగ్యుడు కనుక. హల్లెలూయా. ఆయనే 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము ఏదైనా ఉంది అంటే అది ఆత్మతోనూ సత్యముతోనూ జీవము గల దేవుణ్ణి మనము ఆరాధించడం. ఇంత భాగ్యమును దేవుడు మనకిచ్చినప్పుడు ఒకరటు ఒకరు ఇటు లేకుండా ఇల్లంతా కూడా ఆయన్ని ప్రేమించి, ఆయన్ని ఆరాధించి, ఆయన్ని ఘనపరిచి, ఆయన్ని మహిమపరిస్తే అంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేమైనా ఉన్నది? ఎందుకు? 11 మంది ఒక పక్కన ఉన్నారు, ఒక్కడు మాత్రం వేరుగా ఉన్నాడు. 11 మంది యేసుని వెంబడిస్తూ ఉన్నారు, ఒక్కడు మాత్రం నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. భోజనం చేసే టైంలో రావటం లేదు, ఆరాధించే టైంలో రావటం లేదు, వాక్యం యేసు ప్రభువు బోధించే టైంలో ఆయన కూర్చోవటం లేదు. ఎక్కడెక్కడో చక్కబెడతా ఉన్నాడు ఆ ఒక్కడు. అందుకే యేసు ప్రభువు అన్నారు, తర్వాత చదవండి, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాం. ఎక్కడ ఎవరైతే ప్రేమిస్తారో వారి యొద్దకు ఎవరు వస్తారు? తండ్రి కుమారుడు ఇద్దరు కూడా వచ్చి నివాసం చేస్తారు. ఇప్పుడు ఇద్దరు కూడా వచ్చి నివాసం చేశారనుకో, నువ్వు ఎంతగా ప్రేమించబడుతున్నావో అప్పుడు చూసినటువంటి వారికి కూడా తెలుస్తుంది కదా. నువ్వెంతగా దీవించబడుతున్నావో చూసినటువంటి వారికి కూడా తెలుస్తుంది. కనుక ఇద్దరు వచ్చి నివాసం చేయాలి అంటే నువ్వు యేసుని ప్రేమించాలి. హల్లెలూయా. ఇద్దరు వచ్చి నివాసము చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నేను నా తండ్రి కూడా నన్ను ప్రేమిస్తే ఇద్దరము కూడా వచ్చి నీతో, నీ ఇంటిలో, నీ హృదయములో నివాసము చేస్తా. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏమైనా ఉందా? ఇద్దరు ఒక్కరు నివాసం చేస్తేనే సమృద్ధి కదా. అలాంటిది ఇద్దరు కూడా నివాసం చేస్తే ఎంత ఆశీర్వాదము, ఆ ఇల్లు ఎంత దీవించబడుతుంది, ఆ ఇల్లు ఎంత సమాధానంగా ఉంటుంది. కనుక యేసయ్యని ఇంటిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారిని ప్రేమించాలి, యేసయ్యని సేవించాలి, యేసయ్యని ఆరాధించాలి. అలాగ మనం చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా మనతో నివాసము చేయడానికి ఇష్టపడతారు. అలాగే ఇష్టపడినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు వారు వింటారు, బైబిల్ చదివినప్పుడు వారు నీతో ఉంటారు, నిన్ను ఆరాధించినప్పుడు కూడా నువ్వెవరిని ఆరాధిస్తున్నావు అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నావని
ఒక్క మనిషిని సంతోషపెట్టడం భూమి మీద చాలా కష్టం, కానీ యేసయ్యని సంతోషపెట్టడం చాలా సులభం. హల్లెలూయా. యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య తండ్రికి చెప్తాడు, నన్ను ప్రేమిస్తున్నారు, నా బిడ్డల్ని నువ్వు ప్రేమించు అని చెప్తాడు కదా. మరి అలాంటిది మనం ప్రేమించకపోతే మరి వనరులు వస్తాయా, ఆహారం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా అంటే యేసయ్యని ప్రేమించకపోతే ఇస్తాడు దేవుడు తగు మాత్రమే, కానీ ప్రేమిస్తే అంతకన్నా మిక్కిలిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తాం. అందరు కూడా తలలో వచ్చి ఒక్కరు ప్రేమిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అవునయ్యా. దేవా, మేము ప్రేమించే వారిలో ఉండాలి, దూషించే వారిలో కాదు. తండ్రి, మీ వాక్యం ద్వారా తండ్రి మా ఇద్దరు హృదయాలతో మాట్లాడాలి. దేవా, మా పైన ఎన్నో బండరాళ్ళు పడుతుంటాయి, నిందలు, అపనిందలు. దేవా, వాటిలన్నింటినీ కూడా నువ్వు పట్టుకొని తోసేస్తున్నావు. దేవా, మమ్మల్ని ఎంతగానో రక్షిస్తున్నావు. అది కనిపించిన కార్యం ఎరగక మిమ్మల్ని నిందిస్తే క్షమించాను. దేవా నాయన, మేము నాయన మీ కొరకు నాయన సాక్ష్యం చెప్పేవారు, మా జీవితాన్ని మార్చేది, మాకు రక్షణ ఇచ్చేది, మమ్మల్ని రక్షించేది యేసుక్రీస్తు ప్రభువారు. మీ కొరకు ఇంకా కలెత్తి సాక్ష్యం చెప్పేవారు మమ్మల్ని నిలబెట్టుకున్నాను. మీరు కోరుకున్నట్టుగా ఒక్కరు మారేవారుగా, ఆ ఒక్కరిలో మేము ఉండేవారుగా, మీ కొరకు ఈ లోకానికి నన్ను తిరిగి దేవాలైన సువార్త చాటేవారుగా నిలవబెట్టుకుని ఇక్కడ కూడి ఉన్న వారందరం కూడా ఎవరికి వారిగా ఆ ఒక్కరిలో దేవాన్ని మాట వినండి, ఒక్కరిలో నేను ఉంటే వాక్యం ద్వారా నా మనసుని కలిగి దేవా మీ మాట వినేవారిగా నిలవబెట్టుకోవాలని వేడుకొంచున్నాను అని ఎవరికి వారు ప్రార్థన చేయించండి. నా దీన ప్రార్థన అనిపించండి. ఈ వాక్యము మా హృదయాలను కూడా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.